నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం. అర్చకులు వచ్చి అక్కడ ప్రసాదాలు తీసుకొచ్చి అయోధ్య రామ మందిరం 22వ తారీఖు విగ్రహ ప్రతిష్ఠ కూడా మీరు టీవీలో చూశారు. మోడీ గారు చేసినటువంటి 500 సంవత్సరాల కళ. మీరందరూ కూడా అయోధ్యకి వెళ్ళలేరని అయోధ్య నుండి 2 లక్షల కంకణాలు చెప్పిస్తా ఉన్నాం. మీకు అక్షింతలు వచ్చాయి కదా, ఆ అక్షింతల్లాగా మీకు కంకణాలు కూడా పంపిస్తాం. అట్లాగే ఒక పేపర్ కూడా మీకు ఇస్తాం. ఆ పేపర్ ఏంటంటే సీతారామ జై రామ జై జై రామ అని మీరు 108 శ్లోకాలని విజయ మంత్రాన్ని రోజు 11 సార్లు రాస్తే అవన్నీ ఊరంతా కలిపి మీ గుడి దగ్గర పూజ చేసి అవి సీతారాముల కళ్యాణోత్సవంలో అవి పెట్టడం జరుగుతుంది. వాటిని అయోధ్యకు పంపిస్తాం. అయోధ్య నుండి కూడా మీకు ప్రసాదాలు కూడా తెచ్చిస్తున్నాం. అలాగే ఒక ప్రత్యేకంగా ట్రైన్స్ కూడా పెట్టాం. అది కదిరి నుండి కూడా త్వరలోనే వస్తుంది. పోగలిగే వాళ్ళు అక్కడ పోతారు, పోలేని వాళ్ళకి ఈ కళ్యాణోత్సవం మనం జరిపిస్తా ఉన్నాం. ఈ కళ్యాణోత్సవం దాదాపు 1,00,000 మందితో కదిరిలో జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవం జరపడానికి ఏంటంటే గ్రామాలలో మంచి పంటలు పండాలి, గ్రామాలు పచ్చగా వర్ధిల్లాలి, మనందరి జీవితాల్లో ఆ భగవంతుడు సాక్షాత్తు ఆ శ్రీరాముడు మనందరి జీవితాల్లో ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలి. రైతు బాగుంటే గ్రామం బాగుంటే ఈ దేశం బాగుంటుందని మోడీ గారు నమ్మారు. కాబట్టి అయోధ్య రాముడి ప్రతిష్ఠ జరగాలి 22వ తారీఖు అని అనుకున్న తేదీకి మన అందరి ముందు చాలా పెద్ద ఎత్తున దేశం కాదు ప్రపంచమంతా చూసే విధంగా రాముడి ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు ఈ రకంలో మనం చూస్తే అటువైపు ఇటువైపు ఆ రాముడి యొక్క విగ్రహం ఏదైతే ఉందో కనులారా మనం చూసుకోవచ్చు. అసలు ఆ రాముడి విగ్రహాన్ని చూస్తేనే మనం అయోధ్యకు పోయొచ్చినంత కళ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మీ ఊరికి రావడానికి మీ ఊర్లో కూడా ప్రారంభం నుండి ఇక్కడ వరకు నీళ్లు పోసి స్వామీజీకి కాయలు సమర్పించి ఆ భగవంతుని యొక్క దీవెనలు మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ 21వ తారీఖు ఈ పాంప్లెట్ లో మీకు అడ్రస్ పెట్టామమ్మా, ఎందుకు జరుపుతున్నామో కూడా చెప్పాము. ఇవన్నీ మీకు అందజేయడం జరుగుతుంది. త్వరలోనే అక్షింతలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ నుండి కంకణాలు కూడా వస్తాయి. మీరు ధరించే భార్య భర్త పిల్లలందరూ కూడా కదిరికి విచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానిస్తాం. తల్లి ఒక 10 నిమిషాలు నేను బయలుదేరుతా. అందరికీ కూడా మీ ద్వారా నేను చెప్పదలుచుకున్న 2 వ్యాఖ్యలు చెప్తాను. దీనికి కారణం ఏమంటే నిన్న రోజున మీరు పలుమంది కొంతమంది సహృదయంతో భయంతో ఒక రకమైనటువంటి ఆందోళనలతో కొంతమంది శాడిస్టిక్ ప్లేజర్స్తో మనకు సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా వాళ్ళకు ఒక రాక్షసానందం శునకానందం కానీ వాళ్ళకు ఇలా కలిపి చెప్తాను. మీరెవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, మీరెవరూ భయపడాల్సిన పని లేదు. ఏ కారణం అంటే కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం కోసం తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కదిరి నడిబొడ్డు నిలబడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని గెలిపించమన్నారో మీకు అందరికీ కూడా తెలిసిందేదే. దాంట్లో ఎక్కడ అనుమానం ఏం లేదు. ఈరోజు వరకు కూడా ఆ స్పష్టత నాకు కావచ్చు, మా అధినేతకు కావచ్చు, మా పార్టీకి కావచ్చు పూర్తి స్థాయిలో ఉంది. అంతేకాకుండా మీ అందరికీ ఒకటి అప్పీల్ చేస్తా ఉన్నా, ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. యుద్ధం చేయడంలో ప్రేమను గెలిచడంలో ఏం చేసినా తప్పు కాదనేది సిద్ధాంతం. మనం ఒకరితో యుద్ధం చేస్తాము, రాజకీయ యుద్ధం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల యుద్ధానికి తలపడబోయే ముందు ఈ రకమైనటువంటి మామూలుగా పాతకాలంలో రామాంజనేయ యుద్ధం అప్పుడు రాముడు బాణం వేయాలన్నా ఆంజనేయుడు గద ఎత్తుకొని ఇడసలన్నా పద్యాలు పాడేవాళ్ళు. నీకు అది చేయలేదా రామాని ఆయన అంటే, నువ్వేందిరా ఆంజనేయ అని ఈయనంటే ఆ పద్యాలు పాడి అస్త్రాలు సంధించేవాళ్ళు. ఆ పద్యాలే ఈ ఫేక్ న్యూస్. కాబట్టి దానికి ఏం పెద్దగా ఆందోళన చెందొద్దండి. 20 ఏళ్ళు నన్ను నమ్మినారు,
పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ కదిరి నియోజకవర్గ ప్రజలు కానీ వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయలే. పార్టీ కూడా పూర్తి స్థాయిలో నమ్మి ఒక అధినేత నడిబొడ్డున మాట్లాడటం జరిగింది, నగరం నడిబొడ్డున మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా ఇది ఒక యుద్ధ నీతిలో భాగంగా మీలో ఈ ఆందోళన కలిగించాలనే ఆలోచనతో చేసే కార్యక్రమాలు ఇవన్నీ. మనం 5 ఎన్నికల్లో పోటీ చేయబోతాం, 5వసారి. పరిపక్వత చెందినటువంటి అభ్యర్థిగా ఆలోచన చేయాలి నేను కూడా. అందులో భాగంగానే మిమ్మల్ని అప్పీల్ చేస్తాను. అభ్యర్థిత్వం, ఎన్నికలు నిర్వహించుకోవడం, మిమ్మల్ని ముందుకు నడిపించడం, ఇవన్నీ నాకు వదిలేయండి. ఎన్నికల్లో గెలుస్తాను. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలవబోతున్నాం, గెలుస్తాం. దాని అనుమానం కానీ ఇంకోటి కానీ ఆందోళన కానీ మీరు చెందొద్దండి. మీ అందరిలో కసి ఉంది, చూస్తున్నాను నేను కూడా. 4.5 సంవత్సరాలుగా మీకులో ఉన్నటువంటి కసి కానీ పట్టుదల కానీ ఇంతవరకు నడిపించింది మమ్మల్ని, మనల్ని కూడా ఇక్కడి దాకా తీసుకొచ్చింది. ఇంత దూరం వచ్చినాక వెనకపోయేటువంటి ప్రసక్తి ఉంటుందా? మీరు ఆలోచన చేసుకోండి. మామూలుగా అటువైపు పార్టీ ఒక అభ్యర్థిని ఎంపిక చేసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు వాళ్ళు ప్రకటించడానికి ఒక తేడా ఉంది. ఆయన అభ్యర్థిత్వం ప్రకటించినప్పుడు బహుశా క్యాస్ట్, క్రీడ్, క్యాష్ ఈ ఈక్వేషన్స్లో ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని చంద్రబాబు నాయుడు గారు కదిరి నియోజకవర్గాన్ని ప్రకటించినప్పుడు క్యాస్ట్, క్రీడ్ ఏం చూడలే. ప్రజల్లో పలుకుబడి ఉందా లేదా, ప్రజల కోసం బతుకుతున్నారా లేదా, ప్రజల కోసం ఉండేటువంటి నాయకత్వం కావాలనే ఆలోచనతోనే ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎన్నిక అనేది మనకు కాదు సవాల్, ఇది వాళ్ళకు సవాలు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సవాల్ ఇది. అంతర్గత శత్రువులకు సవాలు. అంతర్గత శత్రువులు ఒకరిద్దరు ఉండొచ్చు. ఆ అంతర్గత శత్రువులకి ఉనికి కాపాడుకునే ప్రయత్నము, అస్తిత్వాన్ని కోల్పోతున్నామనే ఆందోళన వాళ్ళకు ఉండబట్టి ఇటువంటివి జరుగుతున్నాయి. ఇటువంటి దానికి మీరు ఆలోచన చేయొద్దండి, కార్యోన్ముఖులు కానీ. 68-70 రోజులు. ఈ 68-70 రోజులు కూడా మీరు నాతో పాటు మీరందరూ మనమందరం కూడా కేవలం రాజకీయాలే చేయాలా, ఎన్నికల గురించి ఆలోచన చేయాలా, ఎన్నికల్లో పోటీ చేయడం కోసం, గెలవడం కోసమే ఆలోచన చేయాలా, అందులో భాగంగానే పనిచేయాలని చెప్పేసి మీ అందరికి కూడా పిలుపునిస్తాను. అది తప్ప ఇంకోటి మన మైండ్లో ఉండకూడదు. బీ క్లియర్, బీ ఫోకస్డ్, స్టే ఫోకస్డ్. ఇదే ఆలోచన పెట్టుకోండి. పూర్తిగా ఏకాగ్రతతో పోదాం, పట్టుదలతో పోదాం, వ్యూహాలతో పోదాం, ఆలోచనతో పోదాం. అన్ని వర్గాలు కూడా మనల్ని ఆదరిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా సామాజిక స్పృహతో ఆలోచన చేసేటువంటి సామాజిక వర్గాలు కూడా ఈ రోజున మనకు అండగా నిలుస్తూ ఉన్నారు. మనం ఉండాలని కోరుకుంటున్నారు, మనం గెలవాలని కోరుకుంటున్నారు. ఇంతకంటే గెలుపు మనకు ఆల్మోస్ట్ ఇప్పటికి మనం నైతికంగా గెలిచినాం. ఎందుకంటే మనల్ని వ్యతిరేకించినటువంటి వర్గాలు కూడా ఈ రోజున మనం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాయి. మనమే కరెక్ట్ అని చెప్పేసి ఆలోచనలకు వాళ్ళని తీసుకురాగలిగినాం. అది మనం నైతికంగా గెలవడం, ఎన్నికల్లో గెలవడం అనేది ఒక 70 రోజుల్లో ఉంటుంది. నైతికంగా గెలిచినాం, ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. వీఆర్ బబ్లింగ్ విత్ కాన్ఫిడెన్స్. మీరేం ఆలోచన పెట్టుకోవద్దండి. తొనికిసలాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. మనలో తొనికిసలాడుతున్నటువంటి ఆత్మవిశ్వాసమే ఎదుటోనికి భయాందోళన కలిగిస్తోంది, అంతర్గత శత్రువులకు భయాందోళన కలిగిస్తోంది. ఆ అంతర్గత శత్రువులు ఏదో రంగా ఈ గూట్లో చేరుకోవాలా, ఈ గూట్లో మళ్ళీ గుడ్లు పెట్టుకొని పొదుక్కోవాలని ఆలోచనతో చేస్తాను. గుడ్లు పెట్టి ఇంకా ఆ గూతో ఏమేమి చేస్తామో చేస్తాం. బీ కేర్ఫుల్. ఏదో చేసేయడం అయిపోయింది అనుకోవద్దు. ఈ 68 రోజులు ఏం ఆలోచన చేయం. 68 రోజుల తర్వాత మీరు చేసే ప్రతి పనికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కలన్నీ ఖచ్చితంగా తేలుతాయి. ఇది ఎవరికి రీచ్ కావాలో వాడికి రీచ్ అయితే మంచిది, వాడు అర్థం చేసుకుంటాడు కూడా. ఇటువంటి వాడికి వాడు కూడా డిస్టర్బ్ కావద్దండి అని చెప్పేసి కొడతాను. ఇంకొకటి, లెట్ us నాట్ బి ఎమోషనల్, లెట్ us బి ప్రాక్టికల్. భావోద్వేగాలకు గురి కావద్దండి, ఆవేశాలకు లోను కావద్దండి. వాస్తవానికి దగ్గరగా ఆలోచన చేద్దాం.
ఈ నియోజకవర్గ సామాజిక భౌగోళిక పరిస్థితుల మీద పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి వ్యక్తులుగా ఆలోచన చేద్దాం, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఆలోచన చేద్దాం, బాధ్యతగా వ్యవహరించి ఎన్నికల్లో గెలుపు చూరగొందాం. గెలిచిన తర్వాత కూడా ప్రజల విశ్వాసాన్ని, ప్రజలను మన్నలను పొందే విధంగానే బతుకుదామని చెప్పేసి మీ అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఆ బాధ్యతగా వ్యవహరించేటువంటి బాధ్యత నా మీదే ఉంది. మీరు ఆ బాధ్యత నా మీద వదిలేయండి. 20 ఏళ్ళు నన్ను నమ్మినారు. ఒక కాలు ఇస్తే ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏమైనా అడగకుండా మీరు రోడ్డు మీదకి వచ్చినారు, మాతో పాటు దెబ్బలు తిన్నారు, కేసులు పెట్టించుకున్నారు, తలలు పొగలు కొట్టించుకున్నారు, పోలీసులో లాఠీ దెబ్బలు తిన్నారు. ఈ త్యాగాలు వృధా కానీ అదేవిధంగా మన హిందూపురం పార్లమెంట్ ఎంపీ కాళ్ళపేట మండలంలో మళ్ళీ చూస్తున్నాం. మత్తపల్లిలో కొంతమంది ఉన్నాము అవుతా, కొంతమంది చేస్తాము అవుతా. గోడ మీద పిల్లలు ఉన్నారు, గోడ మీద పిల్లలు కన్వీనర్లు 90% యూరోప్ మీరు వచ్చిన వాళ్ళంతా దాదాపు ఒక్కొక్కరు 100 ఓట్ల నుంచి 1000 ఓట్లను ఇంప్లైన్ చేసిన నాయకులు మీరంతా ఇక్కడికి రావడం జరిగింది. గుర్తు పెట్టుకోండి. మీరందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ స్థానానికి వస్తాను. మళ్ళీ ఒక పెద్ద మీటింగ్ ఎంపీ కుంట హెడ్ క్వార్టర్ లో ఎంతమంది అయితే ఓట్లు వేస్తారో అంతమందితో ఒక బహిరంగ సభ పెట్టుకొని ఈ రాష్ట్రానికి ఎంపీ కుంట నుంచే మనం ఒక సింగల్ పంపిస్తామనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఉన్నటువంటి కమిట్మెంట్ మన ఎమ్మెల్యే అభ్యర్థి కానీ మన ఎంపీ అభ్యర్థులు వీళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా మనం మాట్లాడాలంటే మన ఎమ్మెల్యే అభ్యర్థి గురించి వైట్ పేపర్ మీద మీరు ఎలా రాసుకుంటే అలా రాసుకోవచ్చు. మీరు మరకలేవు దాని మీద. మబ్బులందరినీ మీరు ఏమైతే అడుగుతారో రెండోసారి మీరు గడప తప్పకుండా ఒక్కసారి తొక్కిన వెంటనే ఆ పని చేసే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటారని నమ్మకంతో ఈరోజు మాట్లాడుతున్నారు. మెజారిటీ గురించి మాట్లాడుకోవాలంటే మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ బాధ్యతగా మీరు వాళ్ళు ఎవరైనా బయట ఉన్నా లేదంటే ఎక్కడైనా మీ బంధువులు ఉన్నా బంధుత్వాలన్నా కూడా మీరందరినీ ఆ పోలింగ్ బూత్ తీసుకొని వచ్చే బాధ్యత మీది. అదేవిధంగా ఈ రోజు నుంచి జరిగే ఏ కార్యక్రమానికైనా మబ్బులు ఉన్నారని మన శాంతపక్క కానీ వాళ్ళిద్దరినీ కూడా ఇంటింటికి మీ ఇంట్లో సొంత బిడ్డ, మీ ఇంట్లో సొంత చెల్లి, మీ ఇంట్లో సొంత తమ్ముడు, సొంత బిడ్డ అనుకొని వీళ్ళిద్దరినీ మీరు ఆశీర్వదించి ఈ రోజు రాష్ట్రంలోని హైయెస్ట్ మెజార్టీతో ఈ పార్లమెంట్ ఈ యొక్క నియోజకవర్గం నుంచి మనం ముందర తీసుకొని ఈరోజు మనమంతా కూడా ఒకటవలసిన సందర్భం వచ్చింది. ఈ 5 ఏళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న ఎటువంటి పథకాలు ఇచ్చినారో మీకంతా తెలుసు. నవరత్నాలు తీసుకోండి, రైతు భరోసా కానివ్వండి, పేదవాళ్లకు ఆసుపత్రి వ్యవస్థ కానివ్వండి, బిడ్డలకు చదువు విషయంలో విద్యార్థులను కానివ్వండి, కాలేజీ పోయే విషయంలో పిల్లలకు రియంబర్స్మెంట్ కానివ్వండి, మరియు మన అక్క చెల్లెలకు పొదుపు సంఘాల ద్వారా లోన్లు కానివ్వండి, ద్వారకా ద్వారా మన అప్పులు మాఫీ కానివ్వండి, మరియు కొత్త ఒక ఉద్యమం ఏదైనా పెట్టుకుంటానంటే లోన్లు కానివ్వండి, అన్ని కూడా అన్ని విషయాలు నాకన్నా ఎక్కువ ఇక్కడ కూర్చొని నా అక్క చెల్లెలకు అన్నదమ్ములకే బాగా తెలుసు. బయట మీద తీసుకోపోవాలంటే పెద్దలకు గుడ్డియావా అలా టీచర్కి గుడ్డియావా అని అడుగుతాను. కానీ మనం కొడుకు లంచ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అటువంటి పని నా పెద్దవాడి కొడుకు జగన్మోహన్ రెడ్డి అన్న నా వాకిల్కి వచ్చి నా గడపలోకి వచ్చి వాకిల్ చేసేటప్పుడు పెన్షన్ ఇస్తున్నాడు అనే మాట ఒక అవ్వ అంతా ఉందంటే చూడాల్సింది జగన్మోహన్ అన్న. ఒక మనం వెయ్యాల్సింది ప్రాణవృత్తికి మనం అభివృద్ధి చూడాలి. మన పట్ల ఏ వ్యక్తి నిస్వార్థంతో ఏ పని చేస్తారని కూడా మనం ఆలోచించాలి. మనమంతా కూడా ఒకటవలసిన సందర్భం సిద్ధం
ఈరోజు నమ్మకుంటూ రావడం రెండవసారి. మొదటిసారి వచ్చినప్పుడు మీరంతా చాలా ఆదరించడం, చాలా పెద్ద బహిరంగ జరిగింది. ఈరోజు మీ మధ్యలో రావడానికి, మీ మధ్యలో రెండు మాటలు చెప్పడానికి వచ్చినాం. అదేమంటే మన అల్లాహ్ చెప్పినట్లు నేను కానీ మా ఎంపీ అభ్యర్థి శాంతమ్మక్క కానీ మీరందరిలో, మీ మధ్యలో, మీ ఒకరిగా ఉంటూ మీ కష్ట నష్టాల్లో మేము బాధ్యులుగా ఉంటామని, ఒకరిగా ఉంటామని హామీ ఇచ్చడానికి వచ్చినాం మేము ఇక్కడికి. అది ఏ టైం అన్నా కావచ్చు, రాత్రి 12 గంటలు కావచ్చు, 10 గంటలు కావచ్చు, పనులు కావచ్చు, మీకు మేము అందుబాటులో ఉంటాం. మీ కష్ట నష్టాల్లో తీర్చడానికి మేము ఉంటామని మీకు మనవి చేసుకుంటూ మీకు చెప్పుకుంటున్నాం. రాబోయే ఎన్నికల్లో మన తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వాళ్ళందరూ గుంపులుగా వస్తున్నారు. కానీ మా జగనన్న ఒక్కరే యుద్ధానికి సిద్ధమంటున్నారు. మీరందరూ సిద్ధమా? చెప్పండి. మేమంతా సిద్ధంగా ఉండి వచ్చే ఎన్నికల్లో మా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుని, శాంతమ్మక్కను ఎంపీగా చేసుకుని మళ్ళీ నన్ను అసెంబ్లీగా పంపిస్తారని మేము మనందరూ విన్నవించుకుంటూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, రాబోయే ఎన్నికల్లో ఎట్లా కార్యాచరణ చేయాలా నేను గడపలకు వస్తాను. మీరన్నీ ప్రతి గడపకు నేను వచ్చి ఓటు అవుతానని మీరందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రెడ్డి అన్న గారిని పార్టీలోకి స్వాగతిస్తున్నారు. అదేవిధంగా నాగభూషణ, ఫయాజ్, గిరిబాబు గారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తనకల్లు మండల తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన తనకల్లు మండలంలో సమస్యలు కూడా అతిలో ఉన్నాయి. గత ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఎక్కువ అణచివేతకు గురి కాబట్టిన మండలం కూడా తనకల్లు మండలమే. అధికార పార్టీ నాయకుల మూలంగా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు మన తెలుగుదేశం పార్టీ నాయకులు. తర్వాత గిరిజనులు కూడా తనకల్లు మండలంలో ఎక్కువ కేసులు పెట్టబడిన మండలం కూడా తనకల్లు మండలమే. గిరిజనుల మీద లోళ్ళు కర్ణాటక సారా లోళ్ళు మండలం దాడుతుంది, అంతా జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు ఉండవు. తాగడానికి ఒకటి తీసుకుని 2 బండ్లు పెట్టుకుంటే బండ్లో పెట్టుకున్న వాళ్ళ మీద కేసులు చాలా బుక్కైన మండలం ఇది తనకల్లు మండలం. ముందు పెట్టిన కేసులన్నీ గతంలో ఇటువంటి వాటికి పెట్టి కేసులు, ఇప్పుడున్నవన్నీ క్రిమినల్ కేసులు పెట్టారండి. సో వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన రోజు దగ్గరలో ఉంది. ఏ విధంగా సమాధానం చెప్పాలి? మనం ఓటు ద్వారా సమాధానం చెప్పాలి. ప్రజల్ని పిచ్చివాళ్ళు చేయడం వైకాపాకు బాగా తెలుసు. మేము సంక్షేమం చేస్తున్నామంటారు, సంవత్సరానికి 10,000 ఇస్తారు. సంవత్సరానికి 10,000 ఇస్తే అది కుటుంబాన్ని నిలపగలదా? నిలపలేదు. ఎక్కడన్నా బీసీ లోన్లు వస్తున్నాయా? ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయా? మైనార్టీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయా? ఏవీ లేవు. ఏదైనా ఒక్క మసీదైనా మరమ్మతులకు నోచుకుందా ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో? ఇక్కడ ఉన్నారు మైనార్టీ సోదరులు, చెప్పాలి. ఇమాం మౌజన్లకు జీతాలు ఏమైనా ఇచ్చారా? లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో అందిన ఏ పథకాలు కూడా వైకాపా ప్రభుత్వంలో అందలేదు మనకి. మనం చూస్తే రైతాంగం మీద ఎంత నిఘా పెట్టారంటే మండలంలో చాలా మందికి తెల్ల కార్డులు తీసేసి ఉంటారు, చాలా మంది రైతులకి. అవునా కదా? తనకల్లు మండలం పరాగోళ్ళపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీలోకి రెడ్డి గారు కావచ్చు, సోదరుడు నాగిరెడ్డి గారు కావచ్చు, ఇతరత్ర రామాంజన్ రెడ్డి కావచ్చు, చాలా మంది ఇంకా ఆయనతో పాటు సహచర మిత్రులంతా కూడా పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గడిచిన 4.5 సంవత్సరాల కాలంగా నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మన కదిరిలో ఎట్లయితే మనల్ని ఆ 4.5 సంవత్సరాల కాలంలో మన పద్ధతులు నచ్చలేదో
ఈ రోజున ఈ పరిపాలన కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా పద్ధతులు కావచ్చు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పోకడలు కావచ్చు, అంతే స్థాయిలో స్థానికంగా వాళ్ళ నాయకులు చేస్తున్నటువంటి అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, అసహించుకునేటువంటి పరిస్థితులకు పోయిందనేది వాస్తవం అని సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్థాయిలో మనల్ని నచ్చలేదనుకుంటే 6,000 చిల్లర వస్తే, అసహించుకునేటువంటి పరిస్థితిలో మీరందరూ కలిసి 12,000 చిల్లర మెజార్టీ ఇవ్వగలిగితేనే మీరు రాజకీయం చేసుకోగలుగుతారు. గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ రోజున మనం పార్టీలోకి వస్తా అన్నారు, ఇది ఒక గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ పోతున్నాం. సోదరుడు దానికి పవన్ కావచ్చు, అదేవిధంగా సోదరుడు నాగేంద్ర కావచ్చు, వీళ్ళందరూ కూడా మనల్ని నమ్మి పార్టీలోకి వచ్చినారు, పార్టీ విధానాలను నమ్మి పార్టీలోకి వచ్చినారు. పార్టీ నాయకత్వాన్ని చూసి ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అయితే మళ్ళీ అధోగతి పాలైనటువంటి రాష్ట్రంలో పరిపాలన కావచ్చు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు మళ్ళీ గాడిలో పడుతుందని ఒక నమ్మకంతో వీరందరూ వస్తా ఉన్నారు. వారితో పాటు ఈ రోజు వచ్చినటువంటి సోదరులు కూడా వీరందరూ కూడా ఒక పాజిటివ్ థింకింగ్ తో ఏదైతే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, రాష్ట్రం ఇబ్బంది పడుతోంది, ఈ రోజు ఈసారి ప్రజలందరిలో కూడా మనం మార్పు కోరుకుంటున్నామనే ఆలోచనతోనే దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీని బలపరచాలా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు సుస్పష్టంగా కనపడతా ఉన్నాయి. అంటే ఇంత అనుకూలమైనటువంటి పవనాలు వీచేటప్పుడు కూడా రాజకీయం చేయలేకపోతే మాత్రము, ఎన్నికల్లో మనము ఓట్లని తీసుకోలేకపోతే మాత్రము అది ఖచ్చితంగా మండలంలో ఉన్నటువంటి నాయకుల తప్పిదము, మండల పార్టీ తప్పిదం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు మిమ్మల్ని నడిపించే విధానంలో మా యొక్క విధి విధానాలు కూడా కరెక్ట్ గా ఉంటాయి ఈసారి. ఎందుకంటే పోయినసారి మనం గాలికి వదిలేసినాం, మండలంలో ఏదో ఏం చేస్తారు తిక్కోని పెన్లో తిన్నోడు తెలివైనోడు అన్నట్టు. కానీ ఈసారి అక్కడ ఉండదు. మీకు పదే చెప్తాను, మీ మండలంలో కూడా బూత్ కమిటీలో ఉన్నటువంటి చిన్న స్థాయి బూత్ కన్వీనర్ దగ్గర నుంచి బూత్ కమిటీ మెంబర్ వరకు కూడా ఒక ప్రముఖ నాయకుడే ఈ మండలంలో మేము గుర్తిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ గౌరవం కూడా అంతేకాకుండా ఎన్నికల తర్వాత కూడా అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రాబోతోంది, అధోగతి పాలైనటువంటి ఈ రాష్ట్రాన్ని కాపాడబోతోంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావడం వాస్తవం. వచ్చే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గంలో కూడా పెద్ద మెజారిటీతో గెలవబోతోందనేది సుస్పష్టం. అందులో భాగస్వాములు కండి బూతు స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరూ మా బాధ్యత అనుకుని నేను ఏదైతే ఈ రోజు మీకు మాట చెప్తున్నానో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా స్వీకరించండి. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఒక బాధ్యతతో ఒక సంకల్పంతో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని కూడా భాగస్వాములు చేసుకోండి. మనము ఎన్నికలు ఎదుర్కొనేటువంటి క్రమంలో వాళ్ళు వచ్చినారు అయిపోయిందని కాకుండా వాళ్ళకు మనతో పాటు సమానమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తూ మనతో పాటు సమానమైనటువంటి బాధ్యతనిస్తూ ముందుకు పోదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు మీ మండలం కూడా 2.5 సంవత్సరాల కిందటే పెద్ద ఎత్తున మైనారిటీ సోదరులు కూడా వచ్చినారు. అలీబాయి కావచ్చు, ఆయనతో పాటు ఇంకా ఇమాములు కావచ్చు, ముత్తువలి కావచ్చు. వచ్చిన రోజున ఒక గ్రామంలో దుగ్నేపల్లిలో శ్రీధర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మీటింగ్ పెడితే ఆ రోజున వచ్చినటువంటి ముత్తువలీలు, ఇమాములు, మౌజన్లు చెప్పింది ఏమంటే గ్రామాల్లో మసీదులు కట్టుకున్నాం కానీ ఇళ్లలో రెంట్లు కట్టుకోలేకపోతున్నాం. నిజంగా దుర్భరమైనటువంటి పరిస్థితి. నిజంగా వాళ్ళ జీవితాల్లో అంతో ఇంత నమ్మకాన్ని కలిగించింది, అంతో ఇంత మంచి చేసిందంటే తెలుగుదేశం పార్టీనే. మా అధికారంలోకి తీసుకురావడం కోసం మళ్ళీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున పార్టీలో చేరుతున్నటువంటి మీరందరికీ కూడా ఒకటే చెప్తాను. ఇక్కడ నాగమునని ఉన్నాడు, పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండదండలు ఉన్నారు. ఈరోజు వయసు అయినొచ్చు కానీ మా మనసులో నిరంతరం ఆయనకు మొదటి స్థానం ఎప్పుడు కూడా ఉంటుంది, ఆ గౌరవం ఇప్పుడు కూడా వస్తుంది. అది తెలుగుదేశం పార్టీకి ఉండేటువంటి ఆలోచన విధానం. మీకు కూడా చెప్తున్నాను, మీరు ఈ రోజు మమ్మల్ని నమ్మొస్తున్నారు. ఖచ్చితంగా మీ నాయకత్వాన్ని గుర్తిస్తాం, మీ పనితీరుని గుర్తిస్తాం. మీరు పనితీరు బ్రహ్మాండంగా ఉంటే బ్రహ్మాండంగా మాకంటే ముందు స్థానంలో మీకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళకి ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ అవకాశం కల్పించిన అందరికీ కూడా పేరుకైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. రజక కుల దైవం మాచివాడ మడివాల మాచి దేవుడికి 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 జై మడివాల మాచి దేవుడికి జై మడివాల మాచి దేవుడికి జై రజక కులం మడివాల మాచి దేవుడికి జై రజక కులం మడివాల
మాజీ దేవునికి జై. మా రజక బాంధవుడు తెలికే ఆంజనేయులు గారు ఆయన ఈ లోకంలో లేకపోయినందుకు చాలా చింతిస్తూ ఈరోజు మేము దోవిఘాట్ నందు ఆయనకు సంతాప సభతో పాటు మడివాల మాచి దేవుని జయంతి సందర్భంగా ఆయనకు ఒక 5 నిమిషాలు మేము మౌనం పాటిస్తున్నాం. ఈరోజు బడివాల మాచిదేవుని జయంతి సందర్భంగా ఇదికు ముందు కర్ణాటకలో ఎక్కడ చూసినా ఏ ప్రాంతాల్లో చూసినా మడివాల మాచిదేవుడు మా కులదైవం అంటూ ప్రతి ఒక్క రజక జాతి కులస్తుడు ఆయన తలుచుకుంటూ గుళ్ళు గోపురాలు కట్టి ఆయన నివేశపెట్టి బాగా పూజలు చేసుకుంటున్నారు. గతంలో మాకు ఇక్కడ ఇట్లా మడివాల మాచిదేవుడు మన కులదైవం అని చెప్పి మా పెద్దలు తెలిపిన సందర్భంగా మొన్న మేము పుట్టపర్తికి ఒక మీటింగ్ అని పోతే అక్కడ సోమద్యపల్లిలో కూడా మడివాల మాచిదేవుని విగ్రహం భూమి పూజ చేసి మా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మాకు తెలిపారు. సందర్భంగా ఈరోజు మడివాల మాచిదేవుని జయంతి సందర్భంగా సత్యసాయి జిల్లా కదిరి పిల్లవంక కాలనీ దోబీకాండ్లో మాచిదేవుని ఫోటో పెట్టుకొని ఆయన జయంతి జరుపుకుంటూ ఈ సందర్భానికి రజక కులస్తులు మా సోదరులు అందరూ వచ్చి జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ మడివాల మాచిదేవుని జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటూ మా కులదైవం అనేటువంటి మడివాల మాచిదేవుడు కర్ణాటక ప్రాంతంలో ఆయన్ను ఎక్కువగా కొలుస్తారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము ఈ 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈయన జయంతి జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా మా రజక కులానికి ఈయన చేసినటువంటి సేవలతో పాటు మా కులం దైవం మడివాల మాచిదేవుడు. అలాంటి మా కులదైవాన్ని మేము ఎన్నో సంవత్సరాలుగా మాకు తెలియనటువంటి ఈ విషయాన్ని మా పెద్దలు మాకు తెలియజేశారు. అందులో సందర్భంగా ఈరోజు మేము ఈ పిల్లంక దోవిఘాట్ నందు ఈరోజు మేము మడివాల మాచిదేవుని జయంతి సందర్భంగా మా రజక సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గుడులు గోపురాలు కట్టి అక్కడ ఒక మార్కెట్ పేరు కూడా మడివాల మాచిదేవుడు మార్కెట్ అని కూడా పెట్టారు. అందులో భాగంగా మేము కూడా రాబోయే రోజుల్లో ఈ కదిరి ప్రాంతంలో కూడా మేము చిన్నపాటి విగ్రహమైనా కూడా మా శక్తి సామర్థ్యాల కోసం మేము కూడా ఒక విగ్రహాన్ని మేము కూడా ఏర్పాటు చేసేదానికి కృషి చేస్తాం. అందులో భాగంగా ఈ పెనుగొండ ప్రాంతంలో కూడా ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడే అక్కడ జరుగుతుంది సోమందంపల్లి దగ్గర. ఈ అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసేదానికి కూడా మేము సాయశక్తుల మా రజక సోదరులందరికీ కూడా మెసేజ్ పంపించి మేము ఆ మెసేజ్ ద్వారా కూడా చేయమని కూడా వచ్చే రాబోయే జయంతి రోజుల్లో అన్ని జిల్లాల వారీగా మా రజక సోదరులందరికీ తెలియజేస్తామని చెప్పి. మరి మడివాల అంటే ఏమో మనకు తెలియదు. మడివాల అనేటువంటిది పదము కన్నడ ప్రాంతాలకు సంబంధించింది. మడివాల అనేటువంటి పదము తెలుగులో తీసుకుంటే రజకులు చాకలి వాళ్ళు అని అర్థం. మరి ఈ మడివాల మాచయ్య ఎందుకు ఇంత పేరు ప్రఖ్యాతులు సాధించినాడు అంటే ఆయన గురించి నాకు కొద్దిగానే తెలుసు. అది విషయం ఏమంటే ఆయన ఒక శివభక్తుడు. ఒక ప్రాంతంలో ఒక రాజు అతనికి గుడ్డలు శుభ్రం చేసి తీసుకురామని ఆ ఇంటి గుడ్డలన్నీ అతనికి వేశారట. వేస్తే తను తీసుకెళ్తే ఆయన శివనామ స్మరణ చేసుకుంటూ వంకలోకి వెళితే వంకలో ఏ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు. ఒక డ్రాప్ కూడా నీళ్ళు లేకుండా అయిపోతే అని ఈ గుడ్డ సాయంత్రం లోపల నువ్వు శుభ్రం చేసి ఇస్త్రీ చేసి మాకు అందజేయాలని చెప్పి రాజుగారి యొక్క ఆదేశం. మరి ఉదయం తెల్లవారుజామున గుడ్డలు తీసుకొని వస్తే గుడ్డలు ఉతకడానికి ఎక్కడ చూసినా వంకలో ఏ ప్రాంతంలో కూడా నీళ్లు లేకుండా అయిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో తన రక్తాన్ని చిందించి ఆ కుండలను వడగట్టి ఆ గుడ్డలను ఆ రక్తంలో నానబెట్టి శుభ్రం చేసి ఆరేసినాడంట. ఆరేసి అవి ఆరితే అన్నీ ఏ విధంగా ఉంటాయి రక్తంలో ఉన్నటువంటి గుడ్డలు అన్ని రక్తము ఆ వంకలంతా రక్త పాతమై ఉందన్నమాట. ఆయన అంటే వాడు అవి చూసి
మా రాజు నాకు ఎలాంటి శిక్ష విధిస్తాడో ఏమో తెలియదు అని చెప్పి ఆయన ఆవేదన చెందుతూ ఆ శివభక్తుని శివనామ స్మరణ చేస్తే ఒక రుద్రుడు వచ్చి ఆ ఈశ్వరుడే ఆ శివుడే ఒక ముసలివాని రూపంలో వచ్చి తనను కాపాడి ఆ గుడ్డలను రక్తంలో ఉన్నటువంటి గుడ్డలను వైట్ పూర్తి తెల్లగా చేసి ఏర్పాటు చేసినాడంట. అటువంటి మహోన్నతమైన శక్తి సామర్థ్యాలను సంపాదించినటువంటి శివభక్తుడు ఇతను అని అదొకటి నాకు కొద్దిగానే తెలుసు. అది తర్వాత ఆ రాజు కూడా నీళ్లు లేకుండా చేసిన ఏ విధంగా ఇతను గుడ్డలు వాష్ చేసినాడు, ఏ విధంగా ఉతికి శుభ్రం చేసినాడు అనేటువంటిది పరీక్ష పెట్టినాడు అనమాట. పరీక్ష పెట్టి చూస్తే ఏ విధంగా ఇతను చేసిన విషయాలన్నీ కనుక్కొని ఆ రాజు, నాయనా నీవు మహోన్నతమైనటువంటి శివభక్తుడు, నీ పాదాలకు నేనే నమస్కారం చేసుకోవాలనేటువంటి భావనతో అతనికి నమస్కరించినాడంట ఆ రాజు. అంటే నాకు పూర్తిగా విషయం. మడివాల మాచయ్య గారు ఎక్కడ కర్ణాటక ప్రాంతంలో మహోన్నతమైన వ్యక్తిగా ఒక శివభక్తునిగా వెలిగినాడు మన కుటుంబంలో. మడివాల అంటే రజక చాకలి అని. మరి ఈ విధంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1946లో నల్లగొండ ప్రాంతంలో రజక శాఖకి సంబంధించినటువంటి ఐలమ్మ గారు రామచంద్రారెడ్డి అనేటువంటి భూస్వామితో పోరాటం చేసి దాదాపు 2 లక్షలు 10 లక్షల ఎకరాలు పంచిపెట్టినటువంటి మహాతల్లి ఆమె, వీరవనిత. ఆమెను గురించి మనం స్మరించుకుంటున్నాము, ఆమె వర్ధంతి జరుపుకుంటున్నాము. కానీ మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి శివభక్తుడు మడివాల మాచయ్య గారి గురించి మనకు తెలియదు. ఈ మధ్యన అతని గురించి తెలుసు. మాచయ్య గారి యొక్క జయంతి సందర్భంగా రజక జాతి ముద్దుబిడ్డ అయినటువంటి ఆయన చేసినటువంటి అనేక సంస్కరణలు పెద్ద ఆయనంతా క్లుప్తంగా చెప్పాడు. మరి అటువంటి శివభక్తుడు మరి మన యొక్క జాతులకి ఆదర్శప్రాయుడు. మరి ఇటువంటి వ్యక్తుల యొక్క మహనీయుల యొక్క జీవిత చరిత్రని మన భవిష్యత్ తరాలకు తెలిసేటువంటి అవసరం ఎంతైనా ఉంది, తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈనాడు మనము చాకలి ఐలమ్మ గారిని ఆదర్శంగా తీసుకుంటున్నాం. మరి అలాగే మన యొక్క అంబేద్కర్ గారి సహచరుడు డాక్టర్ బాబా గారి యొక్క జయంతులు జరుపుకుంటున్నాం. మరి ఇలాంటి తరుణంలో సేవా కులం, వృత్తి కులం, సంచార జాతి కులాలకు సంబంధించినటువంటి మన యొక్క కులాలు మరి ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో ఈనాడు కూడా మన పిల్లల భవిష్యత్తు ఎక్కడుందంటే మన చాకలి ధోబీఘాట్ నందు ఉంది, మంగళ షాపుల్లో ఉంది. మరి రాజ్యాంగ ప్రకారం కాన్స్టిట్యూషన్లో మా హక్కు మాకు కావాల్సినటువంటి అవసరం ఉందా లేదా? మా జనాభా లెక్క తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి భారతదేశంలో. అందుకనే మేము మా సంఘాల తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కరెక్ట్ వేలో మా జన నిష్పత్తి, మా వాటా ఎంతో తేలాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జన లెక్కలు జరుగుతున్నాయి, జనాభా లెక్కలు జరుగుతున్నాయి. ఈ నెల 28వ తేదీకి, నిన్న నెల 28వ తేదీకి ఎండ్ అయింది. 29 నుండి మరి ఈ నెల 2వ తేదీకి ఎండ్ అవుతుందని చెప్తున్నారు. ఇంకా పొడిగించాల్సినటువంటి అవసరం ఉంది. బీహార్ రాష్ట్రం లాగా 6 నెలలు చేయాల్సినటువంటి అవసరం ఉంది సంస్థాగతంగా. ఎవరంటే మా అన్నలు, మా అక్కలు, మా సోదరులు, సోదరీమణులందరూ కూడా బెంగళూరు తదితర ప్రాంతాలకు పోయి మా వృత్తుల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు, నమస్కారం.